మునుగోడు ఉప ఎన్నిక నిర్వహణపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల అధికారులు అధికార టీఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు. బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల అధికారులను విజ్ఞప్తి చేశానని, అయినా నా విన్నపాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. ఎన్నికల నిర్వహణలో అక్రమాలకు పాల్పడ్డ అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆర్ఓ ఎందుకు తీసుకోలేదు, కలెక్టర్ ఎందుకు తీసుకోలేదు? ఈ కలెక్టర్ ఆర్ఓ వికాస్ రాజు ఎవరి కొరకు పనిచేస్తున్నారు? ఐఏఎస్ వీళ్ళు, ఐపీఎస్ రీమా, ఎస్పీఎఫ్ నల్గొండ డైరెక్ట్ గా కేసీఆర్ కి అండర్ గవర్నమెంట్ పనిచేస్తున్న వాళ్ళు ఎలక్షన్ ఆఫీసర్స్ కి ఇన్ఛార్జ్ గా ఎలక్షన్స్ ఎలా ఉంటారు? కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా టీఆర్ఎస్ ని గెలిపించడానికి. 9వది ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అబ్జర్వర్ కూడా తీసుకోమన్నాడు. ఢిల్లీ నుంచి వచ్చిన ఆయన ఆర్ఓ రోహిత్ సింగ్ తీసుకోలేదు. 10 ఎలక్షన్ 4 కౌంటింగ్ అయిన తర్వాత నేను లోపుతున్నాను 11 గంటలకి. ఆపేయండి, గల్లంత అవుతున్నాయి. ఒక ఊర్లో మాకు 852 ఓట్లు పడితే 2800లో విత్ ఎఫిడవిట్లు మేము కోర్టులో సబ్మిట్ చేస్తాం. మాకు ఆ ఊర్లో 3 ఓట్లు వచ్చాయి. 3000 ఉన్న ఓట్లలో 859 మాకు పడితే 3 ఓట్లు ఎలాగొచ్చాయి? అప్పుడే